అందరికీ నమస్కారం. అభివర్ణ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్న కొన్ని శారీస్ అంటే మొత్తం క్లియర్గా చూపించను, మామూలుగా చూపిస్తాను. అలాగే పెసరట్టు ఈజీగా టేస్టీగా ఇంకా గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా చూడండి. చూశారు కదా, చెన్నై షాపింగ్ మాల్లో నేను తీసుకున్న శారీస్, ఫ్యాన్సీ శారీస్ ఇవన్నీ 650 లోపే వచ్చినాయి. ఈ మెరూన్ కలర్ది అయితే 200 లోపే వచ్చింది, 190 180 వచ్చింది. ఇవన్నీ 450 550 650 అలా లోపే వచ్చినాయి. మిగతా శారీస్ మొత్తము ఆషాఢం ఆఫర్స్లో నేను తీసుకున్న శారీస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. పెసరట్టు ఇంకా పల్లీ చట్నీ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. పెసరట్టు చాలామందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కదా, పెసలు అలాంటి వాళ్ళకి దోశ వేసుకునేటప్పుడు, ఈ అట్టు వేసుకునేటప్పుడు ఏమి కలిపి వేసుకుంటే గ్యాస్ ప్రాబ్లం రాదనేది నేను చూపిస్తాను. ఇంకా పెసరు మొలకెత్తిన పెసలు తినమంటారు కదా, అలాంటి వాళ్ళు తినడం ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా చేసుకు తింటే ఆరోగ్యం కూడా మంచిది. ముందుగా పెసలు తీసుకున్నాను. పెసలు 2 గ్లాసులు అయితే, బియ్యం 1 గ్లాసు తీసుకున్నాను, 1 స్పూను మెంతులు తీసుకున్నాను. ముందు రోజు నైటే మంచిగా కడిగి 2-3 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. మనం మార్నింగ్ వేసుకుంటాం అనగా నైట్ నానబెట్టుకోవాలి. ఇవి 2-3 సార్లు కడిగి నైట్ నానబెడుతున్నాను. ఇది మార్నింగ్ టైం. మార్నింగ్ కూడా మనం 2-3 సార్లు కడిగి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో సాల్ట్ ఇంకా జీలకర్ర ఈ 2 వేసుకుంటున్నాను. మనం మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను. లేదా పట్టేటప్పుడైనా సాల్ట్ మిక్సీలో వేసుకునేటప్పుడు మనం ఈ పెసలు ఇవి వేసుకునేటప్పుడు కూడా కొద్దిగా ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చు. అలా మిక్సీ పట్టినప్పుడు ఇప్పుడు వేసుకున్నాను నేను. కొద్దిగా జీలకర్ర కూడా డైజెషన్కి మంచిది కదా, అది కూడా వేసుకున్నాను. ఇది ఈనో, మనకి గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈనో వాటర్లో కలుపు తాగుతాం కదా, అది కొద్దిగా వేసుకుంటున్నాను. ఒక చిన్న స్పూన్ అంతా వేసుకుంటున్నాను. మనకి సోడా వేస్తారు కదా, తినే సోడా వేస్తారు. సోడా కూడా ఎక్కువ వాడొద్దు అంటారు కదా, దానికి బదులుగా మనం ఇది వేసుకున్నట్టయితే మనకి గ్యాస్ ప్రాబ్లం ఉండదు, ఇంకా హెల్త్ కూడా మంచిది, ఏ విధమైన ప్రాబ్లం ఉండదు కదా. ఈనో మనం డైరెక్ట్గానే వాటర్లో కలుపుకొని తాగుతాము. అలాంటప్పుడు మనం దీనిలో వేసుకుంటే కూడా మంచిదే కదా. నేను సోడా ఉప్పు వేయకుండా అది వేసుకున్నాను. అది కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పల్లీ చట్నీ కోసం పల్లీలు పచ్చిమిర్చి ముందుగా వేయించుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పుట్నాల పప్పు అలాగే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని ఒక్కసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉప్పు, ఇంకా ఒక వెల్లుల్లి రెబ్బ ఇవి వేసుకుని మనం వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీ చట్నీ తాలింపు వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పల్లీ చట్నీ వేసుకుని ఒక్కసారి తిప్పుకుని అది పక్కన పెట్టుకుందాం. పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. స్టవ్ వెలిగించి దోశ వేయడం పెట్టుకుని అది వేడైన తర్వాత మనం ఈ పెసరట్టు వేసుకుందాం, దోశ వేసుకుందాం. మనకు కొద్దిగా వాటర్ కలుపుకుంటే ఇంకా పలచగా వస్తే, లేకపోతే ఈ విధంగా కొద్దిగా మందంగా వస్తాయి. దీనిపైన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఆల్రెడీ మనం పిండిలో కలిపాం కాబట్టి వేసుకోపోయినా పర్లేదు. దీనిపైన కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చు.
ఇప్పుడు దీనిపైన నూనె వేసుకోవాలి. మనం నేతితో అయినా వేసుకోవచ్చు, నెయ్యితో అయినా లేదా ఆయిల్తో అయినా మనం కాల్చుకోవచ్చు. ఇవి ఒకసారి గరిటెతో ఈ విధంగా నొక్కుకుంటే మనకి ఆ పిండికి అతుక్కుంటే మంచిగా కాలుతాయి అన్నమాట ఉల్లిపాయలు. చూసారు కదా, దోశ రెడీ అయిపోయింది. మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడమే. అది ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి మంచిగా ఉడుకుతాయి అన్నమాట. వేగటం కాదు, ఉడుకుతాయి, వేడికి మగ్గుతాయి అన్నమాట. అప్పుడు ఉల్లిపాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా ఎంత టేస్టీగా ఈజీగా మనం పెసరట్టు వేసుకోవచ్చు. పెసరట్టు వేసుకోవటం చాలా కష్టం అనుకుంటారు. కొద్దిగా బియ్యం కలుపుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం బియ్యం బ్రౌన్ రైస్ కూడా వేసుకోవచ్చు. అది నేను ఊర్లో పట్టించిన బియ్యం అవి వేసుకున్నాను. సన్న బియ్యం కాదు, పాలిష్ పట్టుకోకుండా ఉన్న బియ్యం నేను వేసుకున్నాను. మనకు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఇంకా షుగర్ పేషెంట్స్ కానీ ఇలా మనం వేసుకుని చేసుకుంటే చాలా మంచిది. బ్రౌన్ రైస్ కానీ ఇలాంటివి కొద్దిగా వేసుకుంటే చిన్న గ్లాసుడు దోశలు ఈజీగా వస్తాయి. ఓన్లీ ఒట్టి పెసరతో అయితే అంత త్వరగా రావు కదా. అలాగే గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం నేను ఈనో కొద్దిగా ఒక స్పూన్ కలిపా కదా, ఆ విధంగా సోడా ఉప్పు, తినే సోడా వేయకుండా ఇలా ఈనో కలుపుకొని వేసుకుంటే చాలా మంచిది. జీలకర్ర కూడా కొద్దిగా వేసుకుంటే. చూశారు కదా పెసరట్టు ఇంకా పల్లీ చట్నీ ఈజీగా సింపుల్గా ఇంకా టేస్టీగా ఎలా చేయాలనేది ఈ వీడియో చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.